హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆనియన్ మనం ఫస్ట్ మిక్సీ పట్టాలి. అలా ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, గ్రీన్ మిర్చి వేసుకోవాలి. అలా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి అవన్నీ వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో అలాగే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేసి దాన్ని కొంచెం కాగాక మనం ఎసరు కని పోసుకోవాలి. బిర్యానీ రైస్కి ఎసరు అనేది పోసుకోవాలి. మనము ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో మనం వాటర్ తీసుకోవాలి. మేము అలాగే తీసుకున్నాము. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలాగే ఇటు పక్క సైడ్ అయితే మనకి ఎగ్స్ రెడీ అవుతున్నాయి. నేను నానబెట్టుకున్న రైస్ చూపిస్తున్నాను. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు వచ్చిన ఎసరులో మనం కొన్ని సాల్ట్ వేసాను కొంచెం. అందులోకి ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయాయి, బయటికి తీసేసాను. దీన్ని పొట్టు తీసుకోవాలి. అంటే దాన్ని పొట్టంతా మనం తీసేసి నూనెలో వేంపాలి. చూస్తున్నారు కదా, మనకైతే రైస్ అయితే ఎసరు వచ్చేసింది. రైస్ వేస్తున్నాము. అండ్ అలాగే ఈ రైస్ వేసాక కొంచెం మనం టేస్ట్ కోసం అని చెప్పేసి సాల్ట్ ఎలా ఉందని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం వేయలేం కదా, రైస్ అయిపోయాక మనం వేయలేం కదా, అందుకోసమని మనం సాల్ట్ ఎలా ఉంది చూసుకోవాలి. చూస్తున్నారు కదా, మాకైతే క్వాంటిటీ అలా ఉంది. మాకైతే అంటే నేను రైస్ అక్కడికక్కడికి ఎలా చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళైతే ఎగ్స్ పొట్టు తీస్తున్నారు, మా ఫ్యామిలీ. తీసి చూసేసారు కదా, ఎగ్స్ అయితే మేమైతే పొట్టు తీసేసాము. అండ్ అలాగే రైస్ చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ పక్క ప్యాన్లో మనం కొంచెం ఎగ్స్ అనేటివి వేపుకోవాలి కదా, అందుకే ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కారం, పసుపు అలా వేసుకొని ఆ ఎగ్స్ అన్నిటిని మనం మిక్స్ చేయాలి. అంటే అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే చూస్తున్నారు కదా, చూడండి, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చూస్తున్నారు కదా, ఎగ్స్ అయితే ఇలాగా వేపుకోవాలన్నమాట. కొంచెం టైం చాలానే పడుతుంది. ఒక 3 మినిట్స్ దాకా, 5 మినిట్స్ దాకా అలా పడుతుంది. అలాగే ఇంకో కడాయి తీసుకొని దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. అలాగే ఇప్పుడు మనం వేపుకుంటున్నాం కదా, ఇవైతే చూస్తున్నారు కదా, అంటే నేను 2 గ్యాస్ పొయ్యిస్ మీద అటుదట ఇటుదట చేస్తున్నాను. ఇంకో కడాయి తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మళ్ళీ అలాగే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నది కదా, ఆ పేస్ట్ మొత్తం మళ్ళీ ఒకటి ఇలాచి, లవంగం అలా అన్ని ఇంగ్రీడియంట్స్, మళ్ళీ బిర్యానీ అన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇందులో కలుపుకోవాలి. ఇందులో యాడ్ చేశాక చూస్తారు కదా, అదిగో చూసారు కదా, నేనైతే ఈ ఆకు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ కలిపి ఇలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నారు చూసారు కదా, దాల్చిన చెక్క కూడా వేసేసాం. ఇలా ఆకు, పువ్వు మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాకలా చేసుకున్న కేచప్ చెప్పాను కదా, అది చూసిపోయారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే దీని పని అయితే అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు ఇటు పక్కకు వస్తే మనం మళ్ళీ మన కడాయి దగ్గరికి వస్తే దీంట్లో మనం ఇంతసేపు వేపుకున్నాయి అవన్నీ వేసి ఇప్పుడు ఇందులో మళ్ళీ వచ్చేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మళ్ళీ ఆనియన్ వేపుకోవాలి. ఇలా చూస్తుంటారు కదా, ఇలా వేపేసుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత అంటే ఇది కొంచెం స్లో మోషన్లో అంటే మీడియం సైజులో పెట్టి చేయాలి. చెప్పాను కదా ఇంతసేపు, ఈ మన ఆనియన్ కెచప్ వచ్చేసి దీంట్లో వేసుకోవాలన్నమాట. అంటే నేను ఇందులో ఏమీ వేయలేదు, 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 చిల్లీస్ తీసుకున్నాను అంతే. చూసారు కదా, ఇది లాస్ట్కి అయితే ఇలా వచ్చింది. దాంట్లో కొంచెం మనం గ్రేవీ యాడ్ చేయాలి, వాటర్ పోయాలి, గ్రేవీ యాడ్ చేయాలి. అది కొంచెం గ్రేవీ మనం పోసాక దాంట్లో మనకు కావాల్సిన అన్ని మసాలాలు వేసుకొని అది కొంచెం మనకు గట్టి పడిన తర్వాత, అంటే జిగురుగా గట్టిగా వచ్చిన తర్వాత దాంట్లో మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్స్ అన్ని యాడ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మన ఎగ్స్ అయితే ఎలా వచ్చాయో, ఇలా ఈ గ్రేవీ అనేది ఇలా గట్టిగా కావాలి. ఇంతకుముందు అంత పలుచగా ఉన్న గ్రేవీ వచ్చేసి మనకి ఎంత దగ్గరికి వచ్చిందనమాట. ఇలా చేసుకోవాలి. తర్వాత మనకైతే రైస్ క్వాంటిటీ అయితే అక్కడికక్కడికి అయిపోయింది. ఇంకో కడాయిలో మనం రైస్ తీసుకోవాలి. ఇంకో గిన్నెలో రైస్ తీసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా 1 లేయర్ అయితే ఫస్ట్ అయితే మనం రైస్ వేసుకోవాలి. 1 లేయర్ రైస్ వేసాక ఎగ్స్ వేసుకోవాలి. అలాగే దాంట్లో ఉన్న గ్రేవీ మాత్రం వేసుకోవాలి మొత్తం, అంటే ఆఫ్ వేసుకోవాలి. మనం ఉడకబెట్టిన దాంట్లో ఆఫ్ వేసుకోవాలి. మళ్ళీ దాని మీద రైస్తో అయితే మనం కవర్ చేయాలి. చూసాం కదా, మేము ఇక్కడైతే 5 ఎగ్స్ వేసుకున్నాం ఇక్కడ. అలాగే గ్రేవీ కూడా వేసేసుకున్నాం అనమాట. అంటే మేము ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందిని బట్టి ఇంకా 2 ఎక్కువ వేసాము, ఎందుకంటే ఎలా బాయిల్డ్ అవుతాయో తెలియదు కదా, అందుకోసమని దానికి మనం ఎక్కువనే తీసుకున్నాం ఎగ్స్ అయితే. చూసారు కదా, మళ్ళీ లేయర్ ఆఫ్ వేసేసి దీంట్లో మనము మసాలా, పుదీనా అన్నీ వేసేసి, మసాలా, ఫుడ్ కలర్ ఇవన్నీ వేసేసి
ఇలా చేయాలి. మళ్ళీ వచ్చేసి మనం 1 లేయర్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక ఇలా మళ్ళీ పైన లేయర్ కొట్టి వేసుకోవాలి ఎగ్స్ది. ఇలా చేశాక మనము మళ్ళీ పేస్ట్ వేసి ఇవన్నీ వేయాలి. మన ఫుడ్ కలర్ ఏం లేదండి, మనం కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ వేసామా అని అంటే చాలా అది ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చేశాక చూసారు కదా ఎలా వచ్చిందో మనకి మీదనైతే. మళ్ళీ దీని మీద కూడా సమ్ లిటిల్ బిట్ ఆఫ్ అన్నీ వేసేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ చేయి కవర్ అయితే అందులో పడిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకోవాలి అన్నీను. ఇలా వేసేసిన తర్వాత మనకైతే మంచి కలర్ వస్తుంది. లాస్ట్లోనైతే చూసారు కదా, దమ్ పెట్టేసాము. దమ్ పెట్టేశాక మనం ఫైనల్ లుక్ అయితే ఇదే. ఫైనల్ లుక్ అయితే కిరాక్ వచ్చింది. ఆ స్మెల్ అది అసలు దాన్ని చూస్తేనే ఫుల్ క్రేవింగ్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. రైస్ చూపిస్తున్నాను కదా చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది.